వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి. విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణ గోదావరి నది తీరం సమ్మక్క సారలమ్మ జాతరలో పోటెత్తిన భక్తజనం. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న వేలాది భక్తులు. మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం. కుష్టి వ్యాధి నివారణపై అవగాహన కల్పించిన డాక్టర్ అప్పల ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్. మంచిర్యాల కార్పొరేషన్కు జరుగుతున్న ఎన్నికల్లో 60 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్లుగా గెలిపించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పట్టణ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 మందిని కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లుగా గెలిపిస్తే పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 కార్పొరేషన్గా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. కార్పొరేషన్ పరిధిలో కార్పొరేటర్లుగా పోటీ చేస్తున్నది కాంగ్రెస్ కాదని, తాను కూడా స్వయంగా ప్రతి డివిజన్లో పోటీ పడుతున్నట్లే భావించాలని ఆయన అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే రాష్ట్రంలో నెంబర్ 1 నియోజకవర్గంగా మంచిర్యాల నిలిచిపోతుందని అన్నారు. అభ్యర్థులను మీరు గెలిపించండి, అభివృద్ధి నేను చేస్తాను అని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, రాష్ట్ర టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు హేమలత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏర్పడిన మంచిర్యాల కార్పొరేషన్కు, మున్సిపల్ కార్పొరేషన్కు మొట్టమొదటి ఎన్నికలు, నామినేషన్ చివరి రోజు. మొట్టమొదటిగా 60 మంది కార్పొరేషన్ అభ్యర్థులకు అభినందనలు తెలియజేస్తూ 60కి 60 గెలిచి మంచిర్యాల కార్పొరేషన్, మంచిర్యాల నియోజకవర్గం మరొకసారి రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం నిలవాలని ఆ భగవంతుని గడిచిన రెండు సంవత్సరాల దాదాపు 2 నెలలు అయింది ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ రెండిట్లలో కూడా మంచిర్యాల నియోజకవర్గం మొట్టమొదటిగా నిలిచింది. మంచిర్యాల పట్టణాన్ని హైదరాబాద్తో పోటీ పడుకున్న హైదరాబాద్ పట్టణాన్ని ధీటుగా ఇక్కడ నిర్మిస్తున్నాం, అన్ని వ్యవస్థలు చేస్తున్నాం. ఇంటర్నల్ రోడ్స్ అన్ని అయిపోయినాయి, ఆల్రెడీ వర్క్ కూడా మొదలైపోయింది. వాళ్ళు ఏవైతే చేసినామో దాన్ని చేస్తున్నాం. కార్పొరేషన్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు, పెద్దమ్మలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాం. ఈరోజు ఈ ఎన్నికల్లో మరొకసారి పరీక్ష. మనకు రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో నేను రాలేకపోయినా ఒక దినం కోసం వచ్చినా కూడా రాష్ట్రంలో నెంబర్ 1 వచ్చింది. ఈసారి సరే కట్టబట్టుకున్న మనుషులంతా తిరిగే పరిస్థితుల్లో అక్కడిక్కడికి వస్తాను, నేను తప్పకుండా మీటింగ్లకు వస్తాను. కాబట్టి మీరు మన్నించి ఎక్కువ తక్కువ ఎక్కడ రాలేకపోయినా ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను నిలబడితే ఎట్లుంటుందో ఈ 60 మంది ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో వాళ్ళందరికీ ప్రతి ఒక్కరు నన్ను చూసుకొని, నేను నా ముఖం చూసుకొని, నేను మీకున్న నేను మొత్తం పట్టణాన్ని ఈ కార్పొరేషన్ అభివృద్ధి ఏ విధంగా చేస్తాను ఇప్పటికీ ఇంతవరకు మాటలు చెప్పలేదు, ప్రచారం చేసుకోలేడు. తీసుకొచ్చినట్టు సార్ టెండర్లు అయిపోయినా వర్క్ స్టార్ట్ అయినాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసింది తప్పితే ఎక్కువ తక్కువ చేసుకోలేదు. ఈరోజు మీకు చెప్తున్నా, ఇవాళ ఈ 60 మందిని గెలిపేయండి. రేపు రాష్ట్రంలో మరొకసారి నెంబర్ 1 వచ్చి మంచిర్యాల నియోజకవర్గం దేనికైనా నెంబర్ 1 అని ఒక విధమైన సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది. దాంతో ఇంకా మన అభివృద్ధి పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 60 మంది అభ్యర్థులు ఎవరున్నా కూడా అభ్యర్థుల జాగాలు చూసుకొని నేను పోటీ చేస్తున్నట్టు 60 డివిజన్లో నేనే పోటీ చేస్తున్నాను అనుకోని 60 మందికి ఓటేసేది నా కోసం అనుకోని ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కూడా భరించి క్షమించి వాళ్ళ 60 మందిని గెలిపేయండి. తప్పకుండా 60 మందిని మీరు గెలిపిస్తే మొత్తం రాష్ట్రంలో నేను గెలిచేస్తాను, రాష్ట్రంలో నేను గెలిచిస్తాను. మీకు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. తప్పకుండా ప్రతి ఒక్కరు ఆదినం ఇక్కడ, ఎందుకంటే పోలింగ్ శాతం ఇక్కడ కానీ నష్టపరిగా చాలా తక్కువ ఉంటుంది. అది చూసుకొని ఈసారి పోలింగ్ శాతం అత్యధికంగా దాదాపు 80-90% పోలింగ్ అయితే చేసి 60 మంది అభ్యర్థులను గెలిచి మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మొట్టమొదటి స్థానం ఉంది, ప్రభుత్వంలో కూడా మొట్టమొదటి స్థానం ఉంది. ఒక సంకేతాన్ని ప్రభుత్వానికి మనం సంధించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. మీరు ఇంకా కొంచెం సహాయం చేయండి, కొంత సహకరించండి. రేపు ఉత్తర తెలంగాణలో మంచిర్యాలను మొట్టమొదటి పట్టణంగా తీర్చిదిద్దే అవకాశం నాకు చేతికొస్తుంది. కాబట్టి దానికి మీ అందరూ ప్రతి ఒక్క ఓటరు అంటే ఈ సందేశం ప్రతి ఒక్కరు చేరుద్ది. కొంచెం వెనుక ముందు అయినా కూడా సాధ్యమైనంత వరకు నేను కూడా వాడల్లో మీటింగ్లకు వస్తాను. 4-5 వాడల్లో ఒక్కడ పెట్టి అందరినీ గెలిపించాలని కోరుతూ
ఇక్కడి నుంచే పుట్టిపోయినా కాబట్టి ఈ ప్రాంతాలు రుణం తీసుకోవడం ఖచ్చితంగా. నేను నన్ను పెంచి పెద్ద చేసిన ఈ ప్రాంతం రుణం తీసుకున్నాను రాజకీయాలకు వచ్చింది. రాజకీయాలకు ఇంకా వేరే ఏ రకమైన ఉద్దేశంతో కాదు, నాకు వేరే ఏ రకమైన ఉద్దేశాలు అవసరం లేదు. నాకు దేవుడు ఇచ్చాక చాలా సరిపోతుంది. గెలుపు గుర్రాల కార్యక్రమంలో దాదాపు 60,000 48, 49 వరకు పాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 10-11 కొత్త వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పరిస్థితుల దృష్ట్యా కొందరికి పాత వాళ్ళు ఎవరైతే పనిచేసారో వాళ్ళు కొంత పూర్తి న్యాయం చేయలేకపోయినా వాళ్ళని కూడా ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఎక్కడ అవకాశం ఉంది. నామినేట్ చాలా వచ్చేది. మమతా ఉన్నది మాకు, కోఆపరేటివ్ సొసైటీ ఉంది, తర్వాత మార్కెట్ టైం అయిపోతుంది. ఇట్లా ఉంది చాలా అన్ని రకాల ఎక్కడో ఒక అడ్జస్ట్ చేస్తాం. ఇంకా మిగతా జిల్లా పోస్ట్ ఉన్నాయి, రాష్ట్రంలో కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా ప్రతి ఒక్కరిని ఏదో రకంగా అడ్జస్ట్ చేసుకుంటాం. కొందరు ఒప్పుకోలేని వాళ్ళు పోయిన వాళ్ళు ఏదో అభియోగాలు చేస్తున్నాం కదా, వాళ్ళందరికీ జవాబు ప్రజలే చెప్తారు. నేను చెప్పడం అవసరం లేదు. ఏ పార్టీలు ఏం చేసినా దానికి ఎంతకంటే ఎక్కువ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. నాతో పాటు ఎవరైతే పనిచేసినా ప్రతి కార్యకర్త నాకు అవసరమే, నేను కాపాడుకుంటాను. గత 3 రోజులుగా నిర్వహిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ మరియు మున్సిపాలిటీల నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఈరోజు 5 గంటలకు ముగిసింది. నిన్నటి రోజున మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని 60 కార్పొరేటర్ స్థానాలకు 186 నామినేషన్ పత్రాలు దాఖలు కాగా, ఈరోజు నామినేషన్ పత్రాల స్వీకరణ సమయం పూర్తయ్యే వరకు 300కు పైగా నామినేషన్ పత్రాలు వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క డివిజన్కు 5కు పైగా నామినేషన్ పత్రాల చొప్పున దాఖలైనట్లు తెలుస్తుంది. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో రేపటి నుంచి దరఖాస్తుల పరిశీలన, ఉపసంహరణ తర్వాత అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ ఉంటుంది. 13వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి నది తీరంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ జాతరకు మంచిర్యాల కొమరంభీం జిల్లాల నుండే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు చిన్నారులను బెల్లంతో తులాభారం చేసి వనదేవతలకు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ, మున్సిపల్ సిబ్బంది 3 రోజులుగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి భక్తులకు సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ఈవో ముక్తారవి మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం సమ్మక్క సారలమ్మకు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారని, తల్లులను దర్శించుకున్న భక్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సిలకలాది గట్టు సిన్ని మేడారమ్ము హంసలాది గట్టు ఆది మేడారమ్ము జారు జారు బండ చంపన్నవాగు మూడు కన్నులోడు జోలె జంగముడు ఏలు మట్టి గీతకి సిన్న రామసక్కని రత్నాలు ఉట్టే మంచిర్యాల పట్టణంలో పరమ పవిత్రమైన గోదావరి నది తీరంలో గత 3 రోజుల నుండి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. 2000 సంవత్సరం నుండి జరుగుతుంది. ఇప్పుడు 13వ జాతర. ఇటు జాతరకు వచ్చేసిన భక్తులందరికీ కూడా అందరికీ అమ్మవార్ల కృపా కటాక్షం ఉండాలని కోరుకుంటూ, మరియు భవిష్యత్తులో కూడా వాళ్ళు నిత్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ జాతర సందర్భంగా ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఏర్పాట్లు, అన్ని రకాల ఏర్పాట్లు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నగరపాలక సంస్థ నుండి విస్తృత స్థాయి ఏర్పాట్లు చేసిండు. లైటింగ్ కానీ, టెంట్లు కానీ, భూమి లెవెలింగ్ అంటే పార్కింగ్ కోసం కానీ అన్ని రకాల ఏర్పాటు చేసిండు. వైద్య శాఖ వారు కూడా 24/7 24 గంటలు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు. మరి పోలీస్ శాఖ వారు శాంతి భద్రతలు కానీ, క్యూ లైన్లు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి మొత్తం జాతర సాఫీగా జరగడానికి, ప్రశాంత వాతావరణం నిర్వహించడానికి ఏర్పాటు చేసిండు. ఇట్టి జాతర రేపు అనే శనివారం రోజున 10 గంటలకు అమ్మవార్ల తిరిగి వన ప్రవేశం ఉంటుంది. దాంతో జాతర ముగిసినట్లు భావించబడుతుంది. మరియు ఉండి కౌంటింగ్ కూడా, దేవాలయం సంబంధించిన జాతర ఉండిలను కూడా శనివారం రోజు 11 గంటలకు విప్పి లెక్కించడం నిర్ణయించింది. శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర మంచిర్యాల 2026 సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున సారలమ్మ అమ్మవారు గద్దె మీదకి వచ్చారు. ఇదే తరుణంలో గురువారం రోజున ఈ శ్రీ సమ్మక్క అమ్మవారు కూడా గద్దెల మీదకి వచ్చారు. ఈరోజు శుక్రవారం కనుక ఈరోజు మొక్కులు అనేవి చెల్లించడం జరుగుతుంది. ఎవరున్నా కూడా దూర ప్రాంతాల నుండి వచ్చేవారైనా ఎవరైనా సరే ఈరోజు అమ్మవార్లు గద్దెల మీద కొలువు తీరి ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క మొక్కులు అనేది సమర్పించుకోండి. ఎందుకంటే రేపటి రోజున శనివారం రోజు అమ్మవార్లు ఈ యొక్క గద్దెల మీద నుండి ఇదివరకు మనకు వనం నుండి జనంలోకి ప్రవేశం చేశారు. కాబట్టి ఈ యొక్క జనం నుండి మొక్కులు సమర్పించుకున్న తర్వాత జనం నుండి వనంలోకి ప్రవేశం చేస్తారు. శనివారం రోజున ఈ యొక్క వన ప్రవేశం అనేది జరుగుతుంది. ఇంతటితోటి కార్యక్రమం అనేది పూర్తి కాబోతుంది. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 51వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలి స్వప్న శ్రీనివాసు భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా నీలి స్వప్న శ్రీనివాస్ మాట్లాడుతూ 51వ డివిజన్ కార్పొరేటర్గా తనను గెలిపిస్తే డివిజన్ పరిధిలోని ప్రజల సమస్యలన్నీ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సహకారంతో పరిష్కరిస్తానని, 51వ డివిజన్ కాలనీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నందు గల నామినేషన్ కేంద్రానికి నీలి స్వప్న శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ పల్లపు తిరుపతి, నాయకులు గుడిసెల దశరథం రాజు, 51వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
డివిజన్ నుండి మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖమ్మ గారికి ముందుగా ధన్యవాదాలు. 51వ డివిజన్ నుండి మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము. దాన్ని మేము అత్యధికమైన మెజారిటీతో గెలిపించాలి. మీకు ఏ సమస్యలున్నా మేము చేస్తాము. ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటాము. మేమేంటనేది మీకు ఇదివరకు తెలుసు. దాన్ని మేము ఇంకా రుజువు చేసుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తాము. అందరికీ నమస్కారం. 51వ డివిజన్ నుండి సామాజిక కార్యకర్త గుర్తించి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖ మేడం గారు మాకు 51వ డివిజన్ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ 51వ డివిజన్లో ప్రజలకు మేము నిరంతరం అందుబాటులో ఉంటాం. సమస్యల పరిష్కార దిశగా ముందుండి వెళ్తాము. ఇక్కడ కొన్ని సమస్యలు, దీర్ఘకాలికమైన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒడ్రకాలకు సంబంధించిన ప్రధాన సమస్య, ఇండ్ల పట్టాలకు సంబంధించిన సమస్య. అందరు కూడా పట్టాలు కావాలి, మాకు కొన్ని అయినాయి, కొన్ని కాలే అంటున్నారు. ఆ పట్టాలు కూడా ప్రేమ్ సాగర్ రావు గారు దగ్గరికి, సార్ దగ్గరికి తీసుకెళ్ళి వీలైన తొందరగా దాని సమస్యను పరిష్కరించే విధంగా చూస్తాము. కొన్ని టెంపుల్కి సంబంధించింది, హనుమాన్ గుడికి సంబంధించింది కూడా వీళ్ళు కోరుతా ఉన్నారు. దాన్ని కూడా పెద్దలు ప్రేమ్ సాగర్ రావు వద్దకు తీసుకెళ్ళి దాన్ని కూడా నిర్మించే విధంగా ప్రయత్నం చేద్దాము. అదేవిధంగా పెద్దలు తిరుపతన్న గారు 10 సంవత్సరాలు, వారి కూతురు, వారి సతీమణి 10 సంవత్సరాలు ఈ కాలనీకి విశిష్టమైనటువంటి సేవలు అందించారు. వారు కూడా ఇవాళ సీనన్న మనందరం కలిసి పనిచేయాలి, ఎవరికి టికెట్ వచ్చినా ఇబ్బంది లేదు, మనం ఈ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలన్నారు. వారి సలహాలు తీసుకొని, వారి సూచనలు తీసుకొని వారి వెంట ఉంటూ వారి సూచనల ప్రకారంగా నేను ముందుకెళ్తా. కాబట్టి వచ్చిన మంచి అవకాశాన్ని అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. నేను ఐడియల్ క్యాండిడేట్ ఉన్న వ్యక్తికి నాకు టికెట్ ఇచ్చిండ్రు. మరి ఈ 60 డివిజన్లలో 51 డివిజన్లు ఓట్లు భారీ మెజార్టీతోని 99% మెజార్టీతోని నన్ను గెలిపియాలి. మీ సమస్యలకు నేను డోర్ సర్వీస్ చేస్తా, మీ ఇంటి ముందే ఉంటా, ప్రతి నిత్యం ఉంటా. నేను మీకు గెలిచిన తర్వాత కూడా 5 సంవత్సరాలు మీకు సేవ చేస్తానని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి, సురేఖ మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. 51 డివిజన్ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గౌరవ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు, సురేఖమ్మ గారు ఈ 51 డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థిగా నీలి స్వప్న అండ్ శ్రీనివాస్ గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వార్డు ఓటర్స్ మహాశయులందరూ కూడా వారికి మీ ఆశీర్వాదం ఉండాలి. ఎట్లా అంటే గతంలో 10 సంవత్సరాలు మా ఇంటి నుండి ఎలాగైతే ఈ యొక్క వార్డు నుండి ఆస్వాదించి ప్రతి ఒక్కరు కూడా మరి మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి వారికి అనుగుణంగా నేను కూడా సర్వీస్ చేయడం జరిగింది. మరి ఇవాళ నీలి శ్రీనివాస్ అన్న కూడా అలాగే అంతకంటే ఇంకా మంచిగా నేను సాధ్యంత వరకు సర్వీస్ చేస్తా అని హామీ ఇవ్వడం జరుగుతున్నది. మరి మనకు రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మన వార్డు సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వడ్రకాలని పట్టాలైతేంది, ఈ వడ్రకాల నుండి లక్ష్మీనగర్ చివరి వరకు ఈ 60 ఫీట్ల రోడ్డు డెవలప్మెంట్ కావచ్చు, ఇంకా కొన్ని గల్లీలు రోడ్లు కావచ్చు. అలాగే ఈ ప్రాంతంలో ఇంకా వీలైతే ఏదైనా ఒక మందిరం నిర్మించాలి, ఆ మందిరానికి జాగ కూడా ఇప్పించాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది, సీనన్నను కూడా కోరడం జరిగింది. వారు అన్నిటికీ సముచితంగా ఓకే అని చెప్పడం జరిగింది. మరి మనం వారిని మన కాలనీ అభివృద్ధి కొరకు వారికి ప్రతి ఒక్కరం కూడా మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపియాలని మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మందమరి ఏరియాలోని RK1A గనిపై సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల్లో గురువారం సమ్మక్క అమ్మవారు గద్దెపై కొలువు తీరింది. అమ్మవారిని గిరిజన పూజారులు, సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు గిరిజన సాంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించి అమ్మవారిని గద్దెకు చేర్చారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా ఏరియా GM N రాధాకృష్ణ, సింగరేణి సేవా సమితి ఏరియా అధ్యక్షురాలు శ్రీవాణి రాధాకృష్ణ దంపతులు, కుటుంబ సభ్యులు హాజరై పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ RK1A గనిపై నిర్వహించు సమ్మక్క సారలమ్మ జాతరకు పట్టణ చుట్టుపక్క గ్రామాల ప్రజలు, ఉద్యోగులు అందరూ విచ్చేసి అమ్మవార్ల ఆశీస్సులు పొందాలని కోరారు. సమ్మక్క సారలమ్మలు కొలువు తీరడంతో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించేందుకు కాగా పోటెత్తారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సింగరేణి ఏరియా యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించడం జరుగుతుంది. అనంతరం జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ACP A రవికుమార్ పర్యవేక్షణలో మందమరి CI పర్షా రమేష్,
సారథ్యంలో రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ శ్రీధర్ సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు పోలీసు యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహిస్తుంది. అమ్మవార్లను రాష్ట్ర కార్మిక గనుల ఉపాధి కల్పన శాఖ మంత్రి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ్ రెడ్డి, మాజీ ప్రభుత్వ విప్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్లు దర్శించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామకృష్ణాపూర్ మందమరి ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. పొత్తెడు పూజలు మాపెడు పూజలు సిలకలాది గట్టు సిన్ని మేడారమ్ము హంసలాది గట్టు ఆది మేడారమ్ము జారు జారు బండ చంపన్న వాగు మూడు కన్నులోడు జోలె జంగముడు ఏలు వట్టి గీతకి సిన్న రామసక్కని రత్నాలు ఉట్టే అరే బొప్పారే కారడివా ఎవ్వారే కారడి ఇది సమ్మక్క కారడి సరళమ్మ తల్లి కారడి ఎదురుకోలే నీకు అబ్బిస్సా నిలవెత్తు బంగారం అబ్బిస్సా చంపన్న తానాలే అబ్బిస్సా సిరికాలు ఊగిర్రే అబ్బిస్సా ఏమేమి కావాలే అబ్బిస్సా ఇసుక రాలదాయే అబ్బిస్సా కోటక్క బక్కులు అబ్బిస్సా కడుపుల కట్టం గత్తెను దాకా కళ్ళ కన్నీళ్ళ బంగారాయే అరే బొప్పారే కారడివా ఎవ్వారే కారడి ఇది సమ్మక్క కారడి సరళమ్మ తల్లి కారడి నిండక పొద్దులే అబ్బిస్సా నిన్ను నిండు పురంలో ఈరోజు సమ్మక్క సారలమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. ఇది 50వ సంవత్సరము. నేను మొన్న ముఖ్యమంత్రి ఇతర మంత్రులతో పాటు మైడారం జాతరకు అక్కడ వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున అక్కడ రాష్ట్ర ప్రభుత్వము సమ్మక్క సారలమ్మ వేడుకలలో పెద్ద ఎత్తున అక్కడ భక్తులకు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రామకృష్ణపురంలో కూడా మన భక్తులు మంచిగా పూజ చేయాలి. ఎందుకంటే తెలంగాణలోనే సమ్మక్క సారలమ్మ అన్నిటికన్నా పెద్ద ఫెస్టివల్. దీనికి అన్ని కులాల వారు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ పూజలు చేసుకొని వారి కోరికలు ఏమున్నాయో అవన్నీ కూడా పూజలలో వేడుకొని తొందరగా సారలమ్మ సమ్మక్క వీరిని పూజ చేసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక నమ్మకం ఉంది, ఈ దేవుని దగ్గర వచ్చిన తర్వాత మా కోరికలన్నీ కూడా పూర్తిగా అవుతాయని. సో నేను కూడా ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ప్రజలందరూ కూడా పీస్ఫుల్గా అభివృద్ధిలో పాల్గొని ముందుకు వెళ్ళాలని చెప్పి పూజ చేయడం జరిగింది. అలాగే రాష్ట్రం కూడా ఏదైతే ఆలోచనతోనే కొత్త ఉద్యోగాలు కల్పించాలి, మన ఆర్కేపీ, చెన్నూరు, మందమరి ఈ 3 ప్రాంతాలలో కూడా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీసీ రోడ్స్, డ్రైన్స్, అమృత్ స్కీమ్లో ఇంటింటి నల్ల పథకము, ప్రత్యేకంగా ఆర్కేపీలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పూర్తిగా చేసిన తర్వాత అక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పైన లైటింగు, శ్మశాన వాటికలు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నగర అభివృద్ధి కార్యక్రమంలో ఇన్ని నిధులు తీసుకొచ్చి మన చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ముందు బాటల్లో తీసుకువెళ్తున్నాము. దాంతోపాటు
ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ సుమారు 50 కోట్లతో ఒక 6 నెలల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపించడం జరుగుతుంది. దీంట్లో చాలామంది అక్కడ ట్రైన్ అయ్యి ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఈ ఓసీ మైన్ ఈ అందరికీ నమస్కారములు, భక్తులందరికీ నమస్కారములు. ఈరోజు మనము సమ్మక్క ఈరోజు గద్దె మీదకి రావడం జరిగింది. దీనికి మన మందమర్రి రామకృష్ణాపూర్ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి వచ్చి అందరూ దర్శించుకున్నారు. ఇక్కడ సింగరేణి యాజమాన్యం తరఫున అన్ని విధాలుగా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విధాలకు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. మన పోలీస్ సిబ్బంది, సెక్యూరిటీ మరియు ఎన్ఎస్ఎస్ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి అంతా సెక్యూరిటీగా భక్తులు దర్శనం అయ్యేట అందరూ కూడా దర్శనం అయ్యేటట్టు చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా మీరు ఇక్కడ ఈ సౌకర్యాలు క్యూ పద్ధతిలో దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకి మీరందరూ కూడా ఇది కావాలని నేను మనసారా కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ గద్దెల దగ్గర ఉన్న మొత్తం ఈ ఏరియా అంతా కూడా నీట్ గా చేసి ఇక్కడ సుమారుగా ఒక 500 లైట్లు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా వాటర్ సప్లై RK1A నుంచి గోదావరి నుంచి ఏదైతే వాటర్ వస్తుందో ఆ వాటర్ ఇక్కడికి సప్లై చేసి ఇక్కడ ఆడవాళ్ళకి సపరేట్ గా మగవాళ్ళకి సపరేట్ గా స్నానాలు కావచ్చు, అన్ని విధాలుగా టాయిలెట్స్ ఇటువంటి కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఇక్కడ అన్ని సదుపాయాలు కలిపేటట్టు షాప్స్ ప్లస్ ఇక్కడ మన ఒక స్టేజ్ మీద ఇప్పుడు మనకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అది కాకుండా ఇప్పుడు మన వర్క్ షాప్ వాళ్ళు తయారు చేసిన శివుడు ఇతర కొన్ని ఇక్కడ అన్ని కూడా పెట్టడం జరిగింది. మీరందరూ కూడా అన్ని దర్శనం చేసుకొని ఆ దేవుడి కృపకి ఇది కావాల్సిందిగా మళ్ళీ ఒకసారి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతమంది ఈ 3 రోజుల్లో వస్తారు. నిన్న సారలమ్మ గద్దె మీదకి వచ్చినప్పుడు సుమారుగా ఒక 20,000 మంది వచ్చారు. ఈ రోజు మాత్రం ఇప్పుడు ఇంత ముందు వచ్చిన వాళ్ళందరూ చెప్తున్నారు ఈ సంవత్సరం చాలా ఎక్కువ మంది వచ్చారని చెప్తున్నారు. ఇంకా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మన మేడారం నుంచి కూడా వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. కాబట్టి మీకు సుమారుగా లక్షలాది మంది ఇక్కడ ఈ సంవత్సరం వస్తారు. మంచిర్యాల జిల్లాలో స్పర్శ లేప్రసీ కార్యక్రమాన్ని కుష్ఠవ్యాధి అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అప్పల ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో కుష్ఠవ్యాధి నివారణ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ రోజు నుండి ఫిబ్రవరి నెల 13వ తేదీ వరకు ఈ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాల పరిధిలో మరియు పాఠశాలలో, కాలేజీలలో, యూత్ గ్రూప్ సంఘాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కుష్ఠవ్యాధి అవగాహన ప్రచారంలో చేయవలసిన వాగ్దానంను ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు ఆశా ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బందితో చేయడం జరిగింది. ముఖ్యంగా కుష్ఠవ్యాధి గురించి వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో కుష్ఠవ్యాధి ముఖ్యంగా చర్మానికి, నరాలకు సోకుతుంది. మైకోబాక్టీరియం లేపే అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అతి సామాన్యమైన వ్యాధి కుష్ఠవ్యాధి ఎవరికైనా రావచ్చును. దీనికి వయస్సు, లింగ భేదం లేదు. కుష్ఠవ్యాధి వంశపారపర్యం కాదు మరియు శాపం కాదు, పాపం కాదు. కుష్ఠవ్యాధిని తొందరగా గుర్తించడం, అదేవిధంగా అవగాహన కల్పించడం ఏమిటి, చికిత్స ద్వారా బహుళ ఔషధ చికిత్స ద్వారా ఈ వ్యాధిని తక్కువ చేయవచ్చునని తెలిపారు. అదేవిధంగా తొందరగా గుర్తించడం వల్ల అంగవైకల్యం లేకుండా చేయవచ్చునని, కావున జిల్లాలోని ఆశా ఆరోగ్య కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డాక్టర్ మానస మరియు కమ్యూనిటీ హెల్త్ అధికారులు వెంకటేశ్వర్, నాందేవ్, డిపిఎంఓ రాఘవయ్య, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్కా వెంకటేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన సూపర్వైజర్లు, ఆశా ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యులందరికీ నమస్కారం. ఈరోజు ఏంటంటే మన గాంధీ చనిపోయిన దినం నుంచి మనం ఇప్పుడు 15 రోజుల పాటు మన రాష్ట్రం మొత్తం ఈ కార్యక్రమాన్ని స్పర్శ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఎందుకోసం అంటే ఇది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది, కొత్తగా ఏం కాదు. ఎందుకు మళ్ళీ ఈ జ్ఞాపకం అంటే ఈ కేసులను ఏదైతే లిటరసీ కేసులు ఉన్నాయో వాటిని ఎంత తొందరగా గుర్తిస్తే మనం వాళ్ళకి చాలా లాభం చేసినట్టు, వాళ్ళను అంగవైకల్యం నుంచి దూరం చేసినట్టే. కాబట్టి తొందరగా మనకు ప్రభుత్వ పరంగా, వైద్య పరంగా దీనికి చికిత్సలు ఉన్నాయి.
మందులు ఉన్నాయి, మందులు తీసుకుంటే ఈ వ్యాధి నయం అవుతుంది. కానీ మనం గుర్తించడం చాలా ముఖ్యం. మనం ఎంత తొందరగా గుర్తిస్తే అంత తొందరగా ఈ వ్యాధిని మనం మన రాష్ట్రం నుంచే కానీ, మన ఊళ్ళో నుంచి కానీ, మన దేశం నుంచి కానీ నయం చేయవచ్చు. అందుకోసం మీరందరూ కూడా సార్ వారు చెప్పిన విషయాలు జ్ఞాపకం ఉంచుకొని ఎవరికైనా ఉంటే వాళ్ళు మన ఆశా కార్యకర్త కానీ, ఆరోగ్య కార్యకర్త కానీ, పిఎస్సికి వచ్చి చెప్పిన ఇమీడియట్గా ఈ రోజులే కాకుండా ఏ రోజైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ట్రీట్మెంట్ అందిస్తారు. కావున మీరు ఒక్కొక్కరు 100 మందికి చెప్పేటట్టు తయారై వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను డిప్యూటీ సివిల్ సర్జన్ క్యాడర్లో ఉన్నాను. గౌరవనీయులైన మన సుధాకర్ నాయక్ గారు మేమందరం కలిసి వర్క్ చేస్తున్నాము. సో ఈ రోజుకు సంబంధించిన ప్రత్యేకతను ఆల్రెడీ ఇంతమంది చెప్పి ఉన్నారు. వీళ్ళంతా మాకన్నా చాలా అనుభవజ్ఞులు. వీళ్ళు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఈ వ్యాధిని అరికట్టడంలో కూడా నిష్ణాతులు వాళ్ళు. అయినా కానీ ఈ వ్యాధి ఇంకా ప్రబలుతూనే ఉన్నది. కనుక మన కర్తవ్యం ఏమిటంటే ఖచ్చితంగా దాన్ని మనం అరికట్టే విధంగా మనము ఒక ప్రతిజ్ఞ చేసుకొని ఒక ఉద్యమం లాగా దాన్ని అరికట్టడం చేయాలి. ఇలా అరికడితేనే మన సమాజంలో ఇప్పుడు మనం అందరం ఇన్నోసెంట్స్ గా ఉంటాము. మన ఇంటి పక్కకి ఎవరికైనా ఈ వ్యాధి ఉంది, మనకు తెలుసో తెలియకనో అభిమానంతో మనం కలిసి ఉంటాం కనుక అది మనకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక దానిని బారిన పడకుండా ఉండాలి అని అంటే మనము ఖచ్చితంగా దాన్ని గుర్తించాలి. ఈ గుర్తించడానికి కూడా మా వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, మా ఏఎన్ఎంస్ ఇంటింటికి వెళ్ళి పరిశీలన చేస్తారు. పరిశీలన చేసే క్రమంలో దయచేసి సహకరించండి. ఇలా సహకరిస్తే మా సూపర్వైజర్లు వీళ్ళందరూ వచ్చేసి దాన్ని మళ్ళీ ఇంకొకసారి దాన్ని చూసి ఆల్మోస్ట్ మీకు కన్ఫర్మ్ చేసేసి మీకు వైద్యము పిహెచ్సి ద్వారా మీకు వైద్యం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో అంటే ఈ జబ్బును గుర్తించడం లోపల వైద్యుల కన్నా ఎక్కువగా విలువైన వ్యక్తులు మీరే. ఎందుకనంటే మీకు ఏమైనా మీ ఇంట్లో కానీ మీ ఇంటి పక్క వాళ్ళలో కానీ ఏదైనా మచ్చలు ఉంటే మీరు జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మా సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మరి ఏ ఉద్యోగస్తులైనా పర్లేదు, మనకి డాక్టర్ నుంచి మొదలు పెడితే ఆశంబాల వరకు మీకు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ వాళ్ళు దాన్ని నిర్ధారణ చేస్తారు. ఈ నిర్ధారణతోటి డాక్టర్ గారు వైద్యం చేస్తారు. ఇది చేయకుంటే ఇది అందరికీ అంటే ఎంతో కొంతమందికి వ్యాపిస్తుంది. మన డాక్టర్ గారు గౌరవనీయులైన రమేష్ గారు చెప్పిన విధంగా ఇది మనకు ఒకవేళ ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ గా మన లోపలికి వచ్చినా కానీ దానిని ఎదుర్కోవడానికి మన శరీరం లోపల బలమైన ఆహారం, మన శరీరం బలమైన ఇమ్యూనిటీ ఉండాలి. బలమైన ఇమ్యూనిటీ ఉండాలంటే మనం బలమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. సో ఈ డైటింగ్లని ఇవన్నీ చేస్తున్న క్రమం లోపల కొంచెం మనకు అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఫస్ట్ బలమైన ఆహారంతో ఈ జబ్బే కాదు ఏ జబ్బు కూడా రాకుండా మనకు వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ. అండ్ డిస్ట్రిక్ట్ టీమ్ సూపర్వైజర్స్ అందరూ వచ్చారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ మీ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. సో ఈ ప్రోగ్రామ్ గురించి ఇంపార్టెన్స్ ఏంటి మనం ఎందుకు అసెంబ్లీ అయ్యామంటే చెప్పేశారు. సో వన్ థింగ్ ఎవ్రీబడి వాంట్స్, వీ వాంట్స్ అండ్ సమాజం కావాల్సింది ఏంటంటే కుష్ఠరహిత వీ కావాలి అని చెప్పేసి అందరూ ప్రయత్నిస్తున్నాం కదా. సో మీ తరఫున మీరు చేయాల్సింది ఏంటి అంటే సార్ చెప్పారు, వన్ థింగ్ ఇస్ హైజీనిక్ డైట్ అనేది, ప్రాపర్ డైట్ అనేది తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఇక్కడ ఈ వ్యాధి లక్షణాలు ఎలా గుర్తిస్తాము మనం అనేది వాళ్ళు చెప్పారు. మచ్చలు, రంగు మారిన మచ్చలు, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ మనకి యూజువల్గా పింపుల్స్ లాగా కాకుండా ఒకలాంటి పొడిపెల్లాగా వస్తాయన్నమాట. కొంతమందికి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అవి లెప్రసీ అని కరెక్ట్గా చెప్పడం కాదు, బట్ మా వరకు తీసుకొస్తే ఏమంటుందంటే అది లెప్రసీయా నాన్ లెప్రసీ అనేది మేము గుర్తించడం జరుగుతుంది. లెప్రసీ అనుకోండి మేము వెంటనే మెడికేషన్ పెడతాము, అది ఇతరులకి స్ప్రెడ్ కాకుండా కూడా మనము అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో మీ ఇంట్లో కావచ్చు, మీ చుట్టుపక్కల కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఈ మచ్చలు, రంగు మారిన మచ్చలు ఒకటి పొడిపిల్లాగా ఎక్కడైనా రావడం ఇలాంటివి ఉంటే కనుక వెంటనే మీ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మీరు సంప్రదించవలసిందిగా నేనైతే కోరుతున్నాను. చెన్నూరు పట్టణం మైనారిటీ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శుక్రవారం చివరి రోజు కావడంతో హోరాహోరీగా అభ్యర్థులు పోటీపడి నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నారు. వివిధ పార్టీల నేతలు నామినేషన్ దాఖలు చేసేందుకు తమను బలపరుస్తున్న అభ్యర్థులతో నామినేషన్ కేంద్రాలకు చేరుకొని ఉత్సాహంగా పత్రాలను దాఖలు చేస్తున్నారు.
నామినేషన్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్షట్పేట మండలంలోని ఇటిక్యాల గ్రామం గోదావరి తీరాన వెలిసిన సమ్మక్క సారక్క గద్దెల వద్ద భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు తులాభారం, బెల్లం, బంగారం చిన్నారులకు జోకి సమ్మక్క సారలమ్మలకు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జాతర కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీటి సదుపాయం, నీడ కోసం టెంట్లు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టి భక్తులకు సహకరిస్తున్నారు. లక్షట్పేట మండలమే కాకుండా దండేపల్లి, మంచిర్యాలతో పాటు ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుండడంతో సమ్మక్క సారక్క జాతర ఈ ప్రాంతంలో సందడిగా కొనసాగుతుంది. సిలకలాది గట్టు సిన్ని మేడారమ్ము, హంసలాది గట్టు ఆది మేడారమ్ము, జారు జారు బండ చంపన్న వాగు, మూడు కన్నులోడు జోలె జంగముడు ఏలు వట్టి గీతకి సిన్న రామసక్కని రత్నాలు ఉట్టే అరే పప్పారే కారడి వాయప్పారే కారడి ఇది సమ్మక్క కారడి సరళమ్మ తల్లి కారడి ఎదురుకోలే నీకు అబ్బిస్సా, నిలవెత్తు బంగారం అబ్బిస్సా, చంపన్న తానాలే అబ్బిస్సా, సిరికాలు ఊగిర్రే అబ్బిస్సా, ఏమేమి కావాలే అబ్బిస్సా, ఇసుక రాలదాయే అబ్బిస్సా, కోటక్క బక్కులు అబ్బిస్సా, అరే కడుపుల కట్టం గత్తెను దాకా కళ్ళ కన్నీళ్ళ దుడవంగరాయే అరే పప్పారే కారడి వాయప్పారే కారడి ఇది సమ్మక్క కారడి సరళమ్మ తల్లి కారడి నిండక పొద్దులే అబ్బిస్సా, నిన్ను నిండుగా గొల్దుమే అబ్బిస్సా, అరే పిల్లలు గానులా అబ్బిస్సా, ఉప్పుడు బిడ్డ నీయాలే అబ్బిస్సా, అరే బోరుగల్లు జిల్లా అబ్బిస్సా, ఘనమైన జాతర అబ్బిస్సా, అడవిలో ఉట్టిలే అబ్బిస్సా, అడవి దేవత. శ్రీ సమ్మక్క సారలక్క జాతరలో భాగంగా అమ్మవార్లిద్దరూ గద్దెలపై ఆసీనులై భక్తులకు వారి యొక్క కోరికలను తీర్చుటకు ఈరోజు శుక్రవారం మంచి రోజు అమ్మవార్లిద్దరూ గద్దెలపైన ఉన్నారు కాబట్టి భక్త మహాశయులందరూ కూడా మీ యొక్క మొక్కుల్ని సమర్పించుకొని ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని వేడుకుంటున్నాం. అదేవిధంగా రేపు వనప్రవేశం తల్లులిద్దరు చేస్తారు మధ్యాహ్నంకి వెళ్ళి, కావున ఎవరైనా కూడా ఉదయం కూడా కొంతమంది చేసుకోవచ్చు అమ్మవారి దర్శనాన్ని. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి జాతరలో చక్కగా పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
జై సమ్మక్క, జై జై సమ్మక్క. బుధవారం రోజున సారలమ్మ వారు గద్దెలవినికి వచ్చారు. నిన్న బేస్తారం రోజు సమ్మక్క తల్లి గద్దెలవినికి వచ్చిండ్రు. మరి భక్తులందరూ శుక్రవారం రోజు నాడు ఇద్దరు తల్లులకు మొక్కులు చెల్లించుకొని ఆయురారోగ్యాలతో సంతోషంగా అందరూ భక్తులు ఉండాలని మా యొక్క మనవి. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ దశ ముగిసింది. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 22 వార్డుల నుంచి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలోకి దిగడంతో పోటీ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించనున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల నియమావళి అమల్లో ఉండడంతో ప్రచార కార్యక్రమాలు నియంత్రణలో కొనసాగుతున్నాయి. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, చిన్న సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా మున్సిపాలిటీ పాలనలో కొత్త నాయకత్వం వెలుగులోకి రానుండడంతో స్థానిక ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అందరికీ నమస్కారం. కేతనపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మనకు టైం ఉంది నామినేషన్ వేయడానికి. ఎవరైనా నామినేషన్ వేయదలుచుకున్న వారు 5 గంటల లోపు మున్సిపల్ కార్యాలయానికి వచ్చేసి మీ యొక్క నామినేషన్ పత్రాన్ని సమర్పించాల్సిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించినది ప్రతి వార్డుకి ఒక 2 వార్డులకు ఒక 6 ఏర్పాటు చేసినాము. అలాగే మున్సిపల్ ఒక డెస్క్ కూడా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమొచ్చినా హెల్ప్ డెస్క్ లో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలి. విలేకరుల సమావేశంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల పట్టణ గోదావరి నది తీరం సమ్మక్క సారలమ్మ జాతరలో పోటెత్తిన భక్తజనం. వనదేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్న వేలాది భక్తులు. మందమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం. కుష్టి వ్యాధి నివారణపై అవగాహన కల్పించిన డాక్టర్ అప్పల ప్రసాద్, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సుధాకర్ నాయక్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.